అండోయ్, ఎస్ఐపి అంటే అల్లావుద్దీన్ అద్భుతేపమేం కాదు, వృద్ధగానే కోట్లు రావడానికి. ఇదో వెదురు గింజ లాంటిది. నాటిన వెంటనే మొలవలేదని తవ్వేసి డైరెక్ట్ ఇన్వెస్టర్స్ కి లాభం కాదు, లోతైన గొయ్యం మిగులుతుంది. చూసుకోండి మరి. హే, మీకు తెలుసా చైనీస్ బ్యాంబూ ట్రీ స్టోరీలో వెల్త్ క్రియేషన్ గురించి ఒక గొప్ప లెసన్ ఉంది. అది ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తెలుసుకోవాల్సిన స్టోరీ. మీరు ఒక వెదురు గింజను నాటి వరుసగా దానికి 4 సంవత్సరాలు జాగ్రత్తగా నీళ్లు పోసి ఎరువు వేసి నర్చ్యూర్ చేసిన తర్వాత కూడా పైకి ఒక చిన్న మొలక కూడా మొలవదు. పైకి చూసే ఎవరికైనా సరే ఇది ఒక టోటల్ ఫెయిల్యూర్ స్టోరీ లాగా కనపడుతుంది. కానీ 5th ఇయర్ రాగానే కేవలం 6 వీక్స్ గ్యాప్ లో ఆ చెట్టు ఏకంగా 80 అడుగులు ఎత్తు పెరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆ చెట్టు ఆ 4 years లో పెరిగిందా లేదా ఆ 6 వీక్స్ గ్యాప్ లో పెరిగిందా అనేది డెఫినెట్లీ ఆ 5 years ఇన్విజిబుల్ ఫేస్ లో రైతు ఎప్పుడైనా సరే నీళ్లు పోయటం మానేసినా సరే ఆ గింజ మొక్కలోనే చనిపోయేది. ఇక్కడ మీ ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా సరిగ్గా ఇలానే వర్కౌట్ అవుతుంది. ప్రారంభంలో మీ పోర్ట్ఫోలియో వాల్యూ పెద్దగా పెరగదు, రిటర్న్స్ కూడా చాలా తక్కువగా కనపడతాయి. సో దీన్ని మనం ఫినాన్షియల్ టెర్మినాలజీలో రూట్ ఫేజింగ్ అంటాం. అంటే ఈ టైంలోనే మీ ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తులో రాబోయే భారీ సంపదకు కావాల్సిన స్ట్రాంగ్ ఫౌండేషన్ నిర్మించుకుంటుంది. దురదృష్టవశాత్తు సరైన గైడెన్స్ అయిన డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఈ ఫేజ్ లోనే తమ పేషెన్స్ ను కోల్పోయి లేదా మార్కెట్ వాలటాలిటీకి భయపడి తమ ఎస్ఐపిల్ని ఆపేసుకుంటారు. అంటే వాళ్ళ ఎస్ఐపి 3 ఎదిగే టైం వచ్చేసరికి వాళ్ళ రూట్స్ ను వాళ్ళే కట్ చేసుకుంటున్నారు. ఒక స్ట్రగ్లింగ్ ఇన్వెస్టర్ కి ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్. ఏఆర్బి ఫిన్సర్ లో మేము మీకు ఇలాంటి నిశ్శబ్ద కాలంలో కావాల్సిన బిహేవియరల్ కోచింగ్ అందిస్తాం. డైరెక్ట్ ప్లాన్స్ వల్ల మీకు కొద్దిగా కాస్ట్ తగ్గొచ్చు, కానీ మార్కెట్ లో పానిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అవి మిమ్మల్ని కాపాడలేవు. మీ ఇన్వెస్ట్మెంట్ లో గ్రోత్ లేకపోయినా మీరు మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు మేము మిమ్మల్ని గైడ్ చేస్తాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది కేవలం చార్ట్స్ మీదే కాదు, అది మీ టెంపర్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మార్కెట్ ని సాకుగా చూపిస్తే ఇన్వెస్ట్మెంట్ ని ఆపేసి డై ఇన్వెస్టర్స్ కి ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. పొలం దున్నటం చేత కాని వాడే గింజ మొలవలేదని భూమిని తిట్టినట్టు ఉంటది. మార్కెట్ వాలటాలిటీని చూసి భయపడకండి. ఏఆర్బి ఫిన్సర్ తో కలిసి మీ ఫినాన్షియల్ రూట్స్ ని స్ట్రాంగ్ చేసుకోండి. అప్పుడే కాంపౌండింగ్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. కంటెంట్ నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి, మీలో ఎవడైనా సరే సేవింగ్ చేద్దామనే ఆలోచనలో ఉంటే అన్ని ట్యాక్ చేయను సుమి చెప్పడం మర్చిపోయానండి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అండి. ప్లీజ్ రీడ్ ఆల్ ద స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్ సుమి.